జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మహాకవి కాళిదాసుచే విరచితమైన కుమార సంభవములోని ప్రథమ సర్గలో పార్వతీదేవి వర్ణన మనం చర్చించుకుంటూ ఉన్నాం అన్నమాట. మధ్యేన సావేది విలగ్న మధ్య ఒళిత్రయం చారు బబార బాల ఆరోహణార్థం నవయౌవనేన కామస్య సోపానమివ ప్రయుక్తం. వేది విలగ్న మధ్య అంటున్నాడు. స బాల మధ్యేన చారు ఒళిత్రయం. వేది విలగ్న మధ్య అంటున్నాడు. యజ్ఞవేదిక యొక్క మధ్య భాగములాగా. యజ్ఞవేదిక యొక్క మధ్య భాగం అంటే ఏంటంటే మధ్య భాగము కాస్త సన్నగా ఉంటుంది, ముందు కాస్త వెడల్పుగా ఉంటుంది, మధ్యలో సన్నగా ఉంటుంది, ఆ పైన మళ్ళా ఉన్నతంగా ఉంటుంది అన్నమాట. అంటే యుక్త వయస్సు వచ్చినటువంటి స్త్రీ యొక్క స్వరూపం అది. మరి ఆ పిరుదు భాగం అంతా కూడా వెడల్పుగా ఉంటుంది, సన్న భాగం అంతా కూడా వెడల్పుగా ఉంటుంది, మధ్యలో కాస్త సన్నగా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ఉంది. దాన్ని యజ్ఞవేదికతో పోల్చాడు ఇక్కడ. ఆ విధంగా ఉన్నటువంటి ఆ పార్వతీదేవి యొక్క ఒళిత్రయం అంటే, ఒళి అంటే ఏమిటంటే మామూలుగా మధ్య భాగంలో మడత అంటాం కదా మనం. బాగా కూర్చున్నప్పుడు ఏమవుతుంది, అది కొంచెం మడతలో పడుతుంది అన్నమాట ఆ భాగం. అందువల్ల పై బరువులు కింద బరువులు అంతా కూడా ఇదైనప్పుడు ఆ ఒళిత్రయం 3 మడతలు ఉన్నాయట. ఆ 3 మడతలు ఏ విధంగా ఉన్నాయంటే, వయస్సు వచ్చిన తరువాత యుక్త వయస్సులో మన్మథ క్రీడ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ క్రీడలు సలపటానికి ఆ ఒళిత్రయం ఆ మెట్లులాగా ఉపయోగపడుతుంది మన్మథునికి అంటూ ఉన్నాడన్నమాట. అంటే మన్మథుడు ఎక్కడానికి ఈ కొత్త వయసు చేయబడినటువంటి 3 మడతలు అన్నమాట. అది ఏ విధంగా ఉంది, మెట్ల వరుసల్లాగా ఉంది అని చెప్తూ ఉన్నాడు. మధ్యేన సావేది విలగ్న మధ్య. ఆ పార్వతీదేవి యొక్క నడుము ఆ విధంగా ఉంది, యజ్ఞవేదిక యొక్క మధ్య భాగం లాగా ఉంది అంటున్నాడు. అందులో ఒళిత్రయం చారు బబారబాల అంటున్నాడు. ఆ పార్వతి యొక్క ఒళిత్రయం 3 ముడతలు అది అందంగా ప్రకాశిస్తూ ఉంది అన్నమాట. అందంగా ఉండడానికి ఏమిటంటే కొంచెం ఈ అందమే కదా మరి ఎదుటి వ్యక్తిని ఆకర్షిస్తుంది. మన్మథునికి కూడా మరి ఆ విధంగా కావాలి అన్నప్పుడు అందం అనేది వర్ణిస్తూ ఉంటారు. మామూలుగా వివాహమైన తర్వాత మొదటి రాత్రి అనేది జరిపేటప్పుడు స్త్రీ పురుషులు బాగా అలంకరిస్తారు, ఒకరినొకరు ఆకర్షించుకునేటట్టుగా. అది అందం. ఎందుకంటే ఆ క్రియకు అది దోహదకారి అవుతుందన్నమాట. అందువల్ల ఇక్కడ ఆరోహణార్థం నవయౌవనేన అంటూ ఉన్నాడు. ఆ నూతన యౌవనము చేత ఆరోహణార్థం నవయౌవనేన కామస్య సోపానమివ ప్రయుక్తం. కామస్య అంటే మన్మథుని యొక్క సోపానం అంటే మెట్లు అన్నమాట. సంస్కృతంలో మనం తెలుగులో మెట్లు అంటాం కదా, మేడెక్కడానికి మెట్లు ఉంటాయి కదా, వాటిని సంస్కృతంలో సోపానాలు అంటారు. ఇక్కడ ఆమె యొక్క ఒళిత్రయం ఏ విధంగా ఉందంటే కామస్య సోపానం ఇవ్వ అంటున్నాడు. మన్మథుడికి సోపానం లాగా ఉన్నది అంటున్నాడు. మరి ఆ విధంగా ఆ పార్వతీదేవి యొక్క నడుమును వర్ణించి నడుముపై భాగం ఉన్నటువంటి భాగాన్ని వర్ణిస్తున్నాడు. అన్యోన్యం ఉత్పీడయదుత్పలాక్ష స్తనద్వయం పాండు తథా ప్రవృద్ధం మధ్యే తాశ్యామ ముఖస్య తస్య మృణాల సూత్రాంతర
అస్య మృణాల సూత్రాంతరమస్య లభ్యం అన్యోన్యముత్పీడేదుత్పలాక్ష్యాః స్తనద్వయం పాండు తథా ప్రవృద్ధం మధ్యే యథా శ్యామ ముఖస్య తస్య మృణాల సూత్రాంతరమస్య లభ్యం. ఇక్కడ ఏమంటుండే అన్యోన్యం ఉత్పీడయత్ ఉత్పలాక్ష్య అని. ఆ ఉత్పలాక్ష్యా స్తనద్వయం, ఉత్పలములు అంటే నల్ల కలువలులాగా ఉన్నటువంటి ఆమె యొక్క అలాంటి నేత్రములు కలిగినటువంటి ఆ పార్వతి యొక్క స్తనద్వయము పాండు ఎర్రగా ఉన్నాయి, తథా ప్రవృద్ధం బాగా వృద్ధి చెంది ఉన్నాయన్నమాట. అవి అన్యోన్యముత్పీడయత్ పరస్పరం ఒకదానికొకటి ఒరుసుకుంటూ, పార్వతీదేవి యొక్క స్తనద్వయం ఒకదానికొకటి ఒరుసుకుంటూ మధ్యే యథా శ్యామ ముఖస్య తస్య, ఆ స్తనమండలం యొక్క ఆ స్తనాల యొక్క కొనలు ఉన్నాయి, అవి నల్లని మొనలు కలిగినవిగా ఉన్నాయి అంటున్నాడు. అవి అలాంటి ఆ చనుగవుల యొక్క మధ్య భాగము మృణాల సూత్రాంతరమప్యలభ్యం. మృణాలం అంటే తామరతూడు అన్నమాట, సూత్రం అంటే దారం. తామరతూడును మనం బాగా చూస్తే అందులో ఆ దారంలాగా ఒకటి కనిపించినటువంటి దారంలాగా ఒక జిగురులాగా కనపడుతుంది అన్నమాట. అది కూడా తామరతూడులోని దారము కూడా ప్రవేశించలేనటువంటి మధ్య భాగం, స్తన మధ్య భాగం కలిగి ఉన్నది పార్వతీదేవి అంటూ ఉన్నాడు అన్నమాట. పార్వతీదేవి యొక్క స్తన మండలాన్ని ఆ విధంగా వచ్చాడు. ఏ విధంగా వర్ణించాడు? అన్యోన్యముత్పీడయతి, పరస్పరం ఒరుసుకుంటున్నాయి, పాండు తథా ప్రవృద్ధం ఎర్రగా ఉన్నాయి, బాగా వృద్ధి చెంది ఉన్నాయి, మధ్య యథా శ్యామ ముఖస్య తస్య, మరి మధ్య ముఖలు ఆ స్తనమండలం యొక్క మధ్యలో ఆ స్తనముల యొక్క మొనలు నల్లగా ఉన్నాయి. అలాంటి స్తనముల మధ్యలో తామరతూడు యొక్క దారం కూడా దూరుటకు వీలు లేకుండా ఉన్నది అని వర్ణించాడు. దాని తర్వాత శిరీష పుష్పాధిక సౌకుమార్యౌ బహూతదీయావితి మే వితర్క పరాజితేనాపి కృతౌ హరస్య యౌ కంఠపాశౌ మకరధ్వజేన. శిరీష పుష్పాధిక సౌకుమార్యౌ బహూతదీయౌ, తదీయౌ ఆ పార్వతీదేవి యొక్క బాహు చేతులు ఏ విధంగా ఉన్నాయి? శిరీష పుష్పాధిక సౌకుమార్యౌ, శిరీష పుష్పం కంటే కూడా ఎక్కువ సుకుమారం కలిగి ఉన్నాయి అంటున్నాడు. మామూలుగా మృదుత్వాన్ని దేనితో పోలుస్తారంటే శిరీష కుసుమంతో పోలుస్తారన్నమాట. అదే గొప్పవాళ్ళ యొక్క స్థితిగతులు వర్ణిస్తూ వజ్రాదపి కఠోరాణి మృదువుని కుసుమాదపి అంటాడు. అంటే ఇటు గొప్పవాళ్ళ యొక్క మనస్సులు కోపం వచ్చేప్పుడు వజ్రం కంటే కఠినంగా ఉంటాయట, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ పుష్పం కంటే కూడా మృదువుగా ఉంటాయి అంటున్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నా అంటే శిరీష పుష్పాదపి సౌకుమార్యవు, ఆ దిరిసిన పువ్వు కంటే కూడా సుకుమారంగా ఉన్నాయట ఆమె యొక్క చేతులు. ఇది మే వితర్క అంటున్నాడు మహాకవి కాళిదాసు. ఇది నా ఆలోచన, అంత సుకుమారంగా ఉన్నాయని నేను ఈ విధంగా నిర్ణయించుకుంటున్నాను అని. ఎందుకంటే పరాజితేనాపి కృతౌహరస్య యౌ కంఠపాశౌ మకరధ్వజేన. ఈ మకరధ్వజుడు ఉన్నాడు చూడు, మన్మథుడు, అతడు శివుని చేత పరాజితుడయ్యాడు. శివుడు పార్వతీదేవిని కామించాలి అనే కోరికతో మన్మథుడు శివుని దగ్గర చేరి రకరకాల చేష్టలు చేస్తాడు. ఆ చేష్టలకు మరి కోపగించుకున్నటువంటి శివుడు మూడవ నేత్రముతో మన్మథుడిని దహించి వేస్తాడన్నమాట. అలాంటి ఆ మకరధ్వజుడే, ఆ మన్మథుడే పరాజితేనాపి అంటున్నాడు, శివుని చేత ఓడింపబడినటువంటి మకరధ్వజేన, మన్మథుని చేత
యౌ కంఠపాసౌ యౌ ఆ పార్వతీదేవి యొక్క బాహువులు హరస్య కంఠపాసౌ కృతౌ తరువాతి కాలంలో శివుణ్ణి పెళ్లి చేసుకోవడం, మరి అవి శివుని యొక్క కంఠాన్ని బంధించడం మన్మథ క్రీడలో భాగంగా. ఈ విధంగా అంత సుకుమారవంతమైనటువంటి పార్వతీదేవి యొక్క చేతులు కూడా మరి పెళ్ళైన తరువాత శివునికి కంఠపాసములు లాగా మన్మథుడు తయారు చేశాడు అంటున్నాడు అన్నమాట. ఇదే అంటే ఏమిటి? సుకుమారవంతంగా ఆమె యొక్క చేతులున్నాయి, మరి అవి కాకపోతే ఆ బాహువులే మన్మథ క్రీడలో ఆ శివునికి కంఠపాశాల్లాగా తయారైనాయి అని కాళిదాసు ఆలోచించాడు. దాని తర్వాత మిగతాది రేపు చెప్పుకున్నాం. హరి ఓం తత్సత్.